వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో నిన్న ట్రంప్ ఫార్మా సెక్టర్ మీద 100% టారిఫ్ విధించడం జరిగింది. దీనివల్ల ఫార్మా సెక్టర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు టారిఫ్ అనేది విధించారు ఫార్మా సెక్టర్ మీద ట్రంప్. సో ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్యూ థింగ్స్ అంటే ఏంటంటే మనం నిన్న శుక్రవారం మార్కెట్స్, మన గురువారం రాత్రి ఆర్ ఎప్పుడైతే ట్రంప్ ఇది అనౌన్స్ చేశాడో మార్కెట్స్ అయితే కొంచెం భయంకరంగా అంటే ఏదో భయపడుతూ రియాక్ట్ అయ్యి ఫార్మా సెక్టర్ నియర్లీ 4.5% ఒక టైంలో ఇండెక్స్ డౌన్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కాదు అది ఆ ఎఫెక్ట్ అనేది అన్ని సెక్టర్స్ పైన, వెదర్ నిఫ్టీలో ఉన్న ఏది సెక్టర్ను వదలలేదు నిన్న మార్కెట్స్. సో నియర్లీ 1% దగ్గర సెన్సెక్స్ కానీ బిఎస్సి కానీ రెండు కూడా, నిఫ్టీ కానీ రెండు కూడా రియాక్ట్ అయ్యాయి, డౌన్ అయ్యాయి. అండ్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందులో అందరూ మిస్ అవుతుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ టారిఫ్స్ 100% బ్రాండెడ్ పైన వాటి అండ్ పేటెంటెడ్ డ్రగ్స్ పైనే. సో అది ఒక వన్ ఆఫ్ ద కీ పాయింట్, అది అందరూ మిస్ అవుతున్నారు. దట్ ఈస్ ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్ ఏంటంటే, ఏదైనా కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇప్పటివరకు ఆల్రెడీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం పునాదులు తవ్వినా చాలు కంపెనీలు. అంటే ఇప్పుడు ఒక 3 నెలల క్రితమో ఆర్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంపెనీ అక్కడ ఒక యూనిట్ పెట్టి జస్ట్ పునాదులు తవ్వినా ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక ఏ ఫేజ్లో ఉన్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి కంపెనీస్కి కూడా ఇది ఎగ్జెంప్షన్సే. ఓకే, అంటే జనరిక్స్కి ఇప్పటివరకైతే ఈ కొత్త టారిఫ్ అన్నాడు 100%, జనరిక్స్కి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మేబీ ఇండైరెక్ట్లీ బికాజ్ ఇట్ మైట్ బీ ఏ స్టార్ట్, ఫ్యూచర్లో చేస్తాడనే భయం ఉండడం కామనే. బట్ ఇమ్మీడియట్గా మాత్రం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్కి మాత్రం ఎఫెక్ట్ ఉండదు. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ అందరం తెలుసుకోవాల్సింది. ఇన్వెస్టర్స్ కూడా రేపు మండే ఓపెన్ అయితే నువ్వు జస్ట్ బికాజ్ నీ దగ్గర ఫార్మా స్టాక్స్ ఉన్నాయని డంప్ చేయడం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జెనరిక్స్కి ఇప్పటికైతే దీని మీద ఎటువంటి ప్రభావం లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం మర్చిపోకూడదు ఏంటంటే, జెనరిక్స్ అనేది ఆల్రెడీ కాస్ట్ ఎఫెక్టివ్గా, ప్రైస్ తక్కువగా ఉంటాయి కాబట్టి యూఎస్ కన్జ్యూమర్స్ జెనరిక్స్ని వాడుతూ ఉంటారు. అండ్ యూఎస్ మార్కెట్లో చూసుకుంటే నియర్లీ 30-35% ఆఫ్ జెనరిక్స్ మార్కెట్ సప్లై చేసేది ఇండియా. ఓకే, సో వాళ్ళు వీటి మీద వేస్తే మాత్రం, ఇంకా టారిఫ్ వేస్తే నెక్స్ట్ డే నుంచే సఫర్ అయ్యేది ఇండియన్ కంపెనీస్ కన్నా ఎక్కువ కూడా అమెరికన్ కన్జ్యూమర్స్. ఒకటి ప్రైస్ విషయంలో, సెకండ్ సప్లైయే ఉండదు. ఇప్పుడు నువ్వు ప్రైస్ వేస్తే రేపటి నుంచి ఎక్స్పోర్ట్స్ పంపించకపోతే, బికాజ్ అక్కడ ప్రైస్ కాన్షియస్, జెనరిక్స్ తీసుకునేదే ప్రైస్ కాన్షియస్. అక్కడ నువ్వు టారిఫ్స్ వేస్తే నైదర్ అమెరికన్ కంపెనీస్, అమెరికన్ కన్జ్యూమర్స్ ఆర్ ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట ప్రైజింగ్ వైజ్. సో అందుకే ఇప్పటికైతే దాని మీద ఏమీ లేదు. కాకపోతే దాని మీద కూడా ఒక చిన్న థ్రెట్ ఉంది. ఏంటంటే నిన్న చేసిన దాంట్లో ఒకటి మిస్ అవ్వకూడదు ఏంటంటే, ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఫార్మా ఎగుమతులు అంటే ఫార్మా దిగుమతులు, అమెరికాకి ఫార్మాలో దిగుమతులు వల్ల అమెరికన్ డిఫెన్స్ కానీ అమెరికా దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫ్యూచర్లో వేరే కంట్రీస్ ఏవైతే ఫార్మా ఎక్స్పోర్ట్స్ అమెరికాకి చేసి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆపేయడం వల్ల అమెరికాకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ December 31 ఈ ఇయర్ ఎండ్ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఏదైనా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఏంటంటే మేబీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్ ప్యాకేజింగే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కంపల్సరీ అమెరికాలో అవ్వాలనే రూల్ అప్పటికి రావచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం జెనరిక్స్ తప్ప ఇన్నోవేటర్ కంపెనీస్కి వాళ్ళకి ఇబ్బందులు తప్ప జెనరిక్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. అండ్ మన దానిలో చూసుకుంటే కూడా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ యాక్చువల్లీ జెనరిక్స్లో ఉన్నాయి. ఓకే, మనం నియర్లీ $8 బిలియన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి, $8 బిలియన్. అందులో 70-80% జెనరిక్సే. ఓకే, సో నెక్స్ట్ 6 months వరకు మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఒకసారి ఈ ట్రేడ్ డీల్ ఇంకా నడుస్తూ ఉంది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిస్కషన్స్, నెగోసియేషన్స్, అమెరికా గవర్నమెంట్ ప్రతినిధులు కూడా లాస్ట్ వీక్ ఢిల్లీకి వచ్చారు, డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో ఈవెన్ ఫార్మా ఎగుమతులు కూడా అందులో ఏదో ఒక క్యాపింగ్ టారిఫ్స్ ఉండొచ్చు. బట్ వేరే కంట్రీస్ లైక్ సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, యూరోపియన్ యూనియన్ ఎట్లయితే అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయో, మన ప్రభుత్వం కూడా అమెరికాతో ఏదో ఒక పర్సంటేజ్కి, X% ఇప్పుడు 50% అన్నారు రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్, ఫార్మాకి 100% అన్నాడు. అది కూడా సెట్ అవ్వచ్చు.
అప్పుడు ఇవన్నీ భయాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెషర్ బిల్డింగ్ ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు నువ్వు మాట వినాలంటే ఇట్లాంటి ప్రెషర్ బిల్డ్ చేద్దామనే టాక్టిక్స్ ట్రంప్ వాడుతున్నాడు. ఇది మనం చూస్తూ ఉంటే లాస్ట్ 6 months నుంచి కూడా ఏదో ఒక రకంగా నెగోషియేషన్స్కి ఒప్పించాలని. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కంపెనీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కొన్ని జనరిక్ కంపెనీస్ అని అంటారు. ఆ కంపెనీస్ లిస్ట్ ఒకసారి మాకు చెప్తారా సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు జనరిక్స్కి పెద్దగా ఇబ్బంది లేదు ఇప్పటికి. నెక్స్ట్ 6 months వరకు అయితే పక్కా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటి మీద ఎటువంటి టారిఫ్స్ లేవు. సో చాలా కంపెనీస్ మనవి జనరిక్స్లో ఉన్న వాటికి అబ్జల్యూట్గా నో ఇష్యూస్తో మనకి జరుగుతాయి. సో ఇన్వెస్టర్స్ కూడా తొందరపడి ఫార్మాలో ఎగ్జిట్ అవ్వడం, లాస్ బుక్ చేసుకోవడం ఈ యూఫోరియాలో తెలిసి తప్పు చేయడమే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, బాగా వస్తాయి. అండ్ ఈవెన్ గైడెన్స్ నెక్స్ట్ 2 quarters కూడా ఏమి ఇబ్బంది లేదు 6 months వరకు. ఆ లోపల కంపల్సరీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఎవరైతే స్మార్ట్గా ధైర్యంగా ఉంటారో వాళ్ళు దే మేక్ మోర్ మనీ ఇప్పటి నుంచి నెక్స్ట్ 6 to 8 monthsలో ఈ సెక్టర్లో. మీరు అడిగినట్టు ఏ కంపెనీస్ ఇబ్బంది రావచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ట్రెడిషనల్గా ఏంటంటే కంపెనీస్ ఎప్పుడైనా జనరిక్స్తో మొదలు పెడతాయి. ఫస్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగో లేకపోతే బల్క్ డ్రగ్స్లో ఉండే అక్కడ నుంచి ఏపీఐ తర్వాత జనరిక్స్ తర్వాత ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ ప్రోగ్రెషన్ ఒక కంపెనీకి ఏంటంటే బ్రాండెడ్ కానీ పేటెంటెడ్ డ్రగ్స్కి వెళ్ళడం క్వైట్ కామన్. అట్లా కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ చేస్తూ ఉన్నాయి ఇండియన్ కంపెనీస్. ఏంటంటే ఎవరికైనా ఆస్పిరేషన్స్ ఏంటి, నువ్వు ఫస్ట్ మామూలు బట్టలు వేసుకొని ఆ తర్వాత బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం అనేది మనకి హ్యూమన్ నేచర్. ఎట్లాగో కంపెనీస్ కూడా ఏంటంటే జనరిక్స్లో మార్జిన్స్ తక్కువ ఉంటాయి. వెరాజ్ బ్రాండెడ్లో కానీ ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ పేటెంటెడ్ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, వాటిలో మీకు మార్జిన్స్ హయ్యర్ ఉంటాయి అండ్ కాంపిటీషన్ తగ్గిపోతుంది. జెనరిక్స్లో ఏంటంటే యూఆర్ కంపీటింగ్ విత్ అన్ని చైనీస్ కంపెనీస్ అయ్యండు, తైవానీస్ కంపెనీస్ అయ్యండు, సౌత్ కొరియన్, మెక్సికన్ కంపెనీస్, అన్ని కంపెనీస్, ఇజ్రాయలీ కంపెనీస్, తేవా లాంటివి. ఇవన్నీ కూడా ఒక్కటే ఒక ఫీచర్ ఏంటంటే ప్రైజింగ్. ఎందుకంటే అందరికీ జనరిక్కే. ఓన్లీ థింగ్ విచ్ కంపీట్ అయ్యేది ఎక్కడ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే వాళ్ళే మార్కెట్ క్యాప్చర్ చేస్తారు ఆర్ ఎవరైతే ఫస్ట్ మార్కెట్లోకి వస్తారు. వేరేజ్ పేటెంటెడ్ డ్రగ్స్ కానీ బ్రాండెడ్ డ్రగ్స్కి అటువంటి ఇష్యూ ఉండదు. అట్లీస్ట్ ఒక 10 to 12 years నీకు ప్రొటెక్షన్ ఉంటుంది మార్కెట్ నుంచి, కాంపిటీషన్ నుంచి. ఓకే. అందుకోసం మన కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ చూసుకుంటే ఆల్రెడీ సన్ ఫార్మా వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ యాక్చువల్లీ ఒక 30% ఆఫ్ వాళ్ళ యూఎస్ ఎక్స్పోర్ట్స్ బ్రాండెడ్ ఆర్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ దెమ్, అందుకే నిన్న చూస్తే మార్కెట్ కూడా ఫ్రైడే రోజు ఎక్కువగా సన్ ఫార్మాకి ఎఫెక్ట్ అయింది. ప్రైస్ పడిపోయింది. సన్ ఫార్మా స్టాక్స్ సరిగా పర్ఫామ్ చేయలేదు ఎందుకంటే ఇదే భయాలతో. ఎందుకంటే వాళ్ళ నియర్లీ 30 to 35% సన్ ఫార్మా యొక్క యూఎస్ ఎక్స్పోజర్ ఉంది. అందులో ఇవి దీనివల్ల వాళ్ళకి సిగ్నిఫికెంట్గా నెక్స్ట్ క్వార్టర్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే స్పెషాలిటీ డ్రగ్స్ అనుకోండి అండ్ బ్రాండెడ్ ఫార్ములేషన్స్, ఎస్పెషల్లీ ఫార్ములేషన్స్, మల్టిపుల్ డ్రగ్ కాంబినేషన్స్ వాళ్ళది చాలా ఉన్నాయి, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకు మాత్రం సన్ ఫార్మా విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎఫెక్ట్ అయ్యే కంపెనీ లిస్ట్ అయిన కంపెనీస్లో ఇండియాలో. ఫాలోడ్ బై ఇంకొక కంపెనీ, ఫార్మా కంపెనీ ఏంటంటే గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఏంటంటే మీరు చూస్తే ఒక 20% యూఎస్ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళ టోటల్ ఎక్స్పోర్ట్స్లో. అందులో ఏంటంటే కొన్ని బ్రాండెడ్ అండ్ ఓటీసీ ఫార్ములేషన్స్ ఉన్నాయి. వాటికి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏవైతే ఫార్ములేషన్స్ ఉన్నాయో ఇవి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఉంది. వాళ్ళ జనరిక్ ఏదైతే ఉందో అది బాగానే నడుస్తుంది. సో ఆన్ ద హోల్ ఒక 8 to 10% ఆఫ్ గ్లెన్మార్క్ రెవెన్యూస్ మైట్ బి హిట్ బికాజ్ వాళ్ళ టోటల్ రెవెన్యూలో 30% ఎక్స్పోజర్ యూఎస్ నుంచి ఉంది. అందులో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బ్రాండెడ్, జనరిక్, మళ్ళీ ఓటీసీ ఫార్ములేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. దెన్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మన హైదరాబాద్ కంపెనీ గ్లాండ్ ఫార్మా. సో గ్లాండ్ ఫార్మా కూడా యూఎస్ ఎక్స్పోజర్ 53%, చాలా హయ్యర్ ఉంది యూఎస్ ఎక్స్పోజరు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు కూడా కొంచెమే ఉంది, బట్ ఎక్కువగా వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, సిఎంఓ అంటారు. అండ్ కొన్ని మాత్రమే B2Bకి కొన్ని చేస్తారు, కొన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. సో కాంప్లెక్స్ ఫార్ములేషన్స్, కొన్ని స్టిరైల్ ఇంజెక్షన్స్ ఏవైతే వీళ్ళు ఉన్నాయో అవి మాత్రం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి జనరల్గా ఏంటంటే సెంటిమెంట్ కొంచెం, ఇన్వెస్టర్స్ కూడా ఇంత 53% ఆఫ్ దేర్ రెవెన్యూస్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు భయం ఎక్కువ ఉంటుంది. దో జనరిక్స్కి ఏమి ఇబ్బంది లేకపోయినా. సో కొన్ని రోజులు ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే కంపెనీస్ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే ఒక కంపెనీ కానీ అక్కడ ఒక కంపెనీ పెట్టడం కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ కంపెనీ కొనడం. ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ 1 yearలో క్వైట్ అ ఫ్యూ ఇండియన్ కంపెనీస్ అక్కడ యూఎస్లో కొనడం మొదలుపెట్టాయి. సో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అక్కడ స్టార్ట్ చేసుకున్నాయి. సో ఇది కూడా ఒకటి. దెన్ ఇంకొక మేజర్ హైదరాబాద్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వన్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ కంపెనీ. వీళ్ళకు 47% ఆఫ్ రెవెన్యూస్ యూఎస్ నుంచి వస్తాయి.
ఓకే. అందులో కూడా ఏంటంటే జనరిక్స్ ఉన్నాయి, బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి, ఏపీఐ ఉన్నాయి, రెస్పిరేటరీ డ్రగ్స్ వన్ ఆఫ్ ద కామన్, పేటెంట్ కూడా ఉన్నాయి. పేటెంటెడ్ కూడా ఉన్నాయి. బట్ బయోలాజిక్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఇవి ఎఫెక్ట్ అయ్యేది మాత్రం నాన్ జెనరిక్సే ఎఫెక్ట్ అవుతాయి. జెనరిక్స్ వల్ల ఏవైతే ఉన్నాయో వాటికి ఏమీ లేదు. బట్ ఇంత సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కొన్ని రోజులు మాత్రం ఇన్వెస్టర్స్ ఇట్లాంటి ఇప్పుడు మొత్తం ఫార్మాని ఒకటే కట్టకుండా స్టాక్స్ విచ్ కెన్ ఇంపాక్ట్, అంటే దీని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉండే స్టాక్స్ లైక్ సన్ఫార్మా కానీ, గ్లాండ్ కానీ, ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ కానీ, ఈవెన్ సిప్లా కూడా. సిప్లాది కూడా దగ్గర దగ్గర 22%, 23% ఎక్స్పోజర్ యూఎస్ రెవెన్యూస్ ఉంది. కాకపోతే థ్యాంక్ఫుల్లీ అక్కడ వీళ్ళది మోర్ జనరిక్స్ ఎక్కువ ఉన్నాయి, బ్రాండెడ్ ఫార్ములేషన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో అందుకోసం కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు సిప్లాకి. కాకపోతే స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంది. హోప్ఫుల్లీ అంటే ఈ చేంజెస్ వల్ల చూడాలి. ఇంకొకటి లుపిన్ ల్యాబొరేటరీస్, లుపిన్ లిమిటెడ్ కూడా, ఇది కూడా యూఎస్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్గా ఉంది. వీళ్ళు కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఫార్ములేషన్స్ ఎస్పెషల్లీ చేస్తారు. బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. కాకపోతే జెనరిక్సే మేజర్ ఇది కూడా. జనరిక్స్ వెన్ కంపేర్ టు సన్ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, వీళ్ళు జెనరిక్స్లో ఎక్కువ ఉన్నారు. దెన్ నాట్కో ఇంకొక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మనది లిస్టెడ్ కంపెనీ, వీళ్ళది కూడా యూఎస్ది 70% ఎక్స్పోజర్ ఉంది. 70% ఆఫ్ రెవెన్యూస్ ఎక్స్పోజర్ ఉంది. సో ఇప్పుడు 70% అన్నారు కదా సార్, అది జనరిక్ అన్నా సార్ లేకపోతే నాన్ జనరిక్ అన్నా? వీళ్ళ కేసులో చూసుకుంటే అన్నీ ఉన్నాయి. అటు ఫార్ములేషన్స్ ఉన్నాయి, ఏపీఐస్ ఉన్నాయి, సిఎంఓస్ ఉన్నాయి, అండ్ వీళ్ళు ఈవెన్ క్రాప్ హెల్త్ సైన్సెస్లో కూడా ఉన్నారు. క్రాప్ అంటే పెస్టిసైడ్స్ అట్లాంటి వాటిల్లో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రైమరీలీ వీళ్ళది ఎక్కువగా జెనరిక్ సైడ్. ఏపీఐస్ మీద ఇప్పటికైతే ఇంపాక్ట్ లేదు. ఓన్లీ ఫినిష్డ్ పేటెంటెడ్ బ్రాండెడ్ గూడ్స్ మీదనే డైరెక్ట్ ఉంది. సో ఏపీఐస్ వీళ్ళు ఇంకొక కంపెనీకి, అక్కడ అమెరికన్ కంపెనీకి సప్లై చేస్తే వాళ్ళు అక్కడ లోకల్ ఫార్ములేషన్ చేసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి వాటికి ఎఫెక్ట్ ఉండదు. సో ఈ అన్ని కంపెనీస్లో ఒక ఏపీఐ బిజినెస్ కానీ, జెనరిక్స్ బిజినెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. సో యూఎస్కి అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి అయితే ఎటువంటి ఇష్యూ లేదు. సో దీంతో పాటు ఇంకొకటి 2-3 కంపెనీస్ సిగ్నిఫికెంట్ ఉన్నాయి చూసుకుంటే. ఆర్చిడ్ ఫార్మా ఇది ఒక 40% ఉంది. వీళ్ళకి కూడా ఎక్కువగా ఏపీఐ ఫినిష్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఎఫ్డీసీ లిమిటెడ్ కూడా ఒక 14% ఉంది. అండ్ ఇంకొక మేజర్ కంపెనీ జైడస్. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్ మంచి స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. దీనికి వచ్చేసి ఒక 45% ఉంది ఎక్స్పోజరు. దీనికి ఏంటంటే జెనరిక్స్లో బయోసిమిలర్స్ ఈ రెండింటికి ఇబ్బంది లేదు. వ్యాక్సిన్స్, ఏపీఐస్ మాత్రం ఉంది. అండ్ ఇంకొక మేజర్ ఫార్మా కంపెనీస్ ఏవైతే మన ఇండియన్ కంపెనీస్ చూసుకుంటే బయోకాన్, వీళ్ళ అన్నీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయ్యేది మాత్రం ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే బయోకాన్. ఎందుకంటే వాళ్ళవన్నీ పేటెంటెడ్ ప్రోడక్ట్స్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్, మళ్ళీ అవి కూడా వాళ్ళ బయోలాజికల్స్ అన్నీ. సో వాటికి మాత్రం సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్న కంపెనీ. ఎంత పర్సెంట్ అయ్యే అవకాశం? 80-90% రెవెన్యూస్. బికాజ్ వాళ్ళవన్నీ ఎక్కువగా యూఎస్కి వెళ్తాయి. దే ఆర్ బయోలాజికల్స్ తయారు చేస్తారు. బ్రాండెడ్ మొదటి నుంచి కూడా బయోకాన్ దానిలోనే ఉంది. అట్లాగే ఫిరామల్ ఫార్మా కూడా ఒక 41% ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి సిడిఎంఓ సెగ్మెంట్లో ఎక్కువ ఉంది. కాంప్లెక్స్ హాస్పిటల్ జెనరిక్స్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అండ్ ఈవెన్ ఓటీసీలో ఉన్నా కానీ ఇవన్నీ పెద్దగా ఇష్యూ లేదు. సో ఇంకొకటి సింజిన్ ఇంటర్నేషనల్, ఇది కూడా యూఎస్ రెవెన్యూస్ 73% ఉంది. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే దీస్ గైస్ ఆల్సో సేవ్డ్ ఏంటంటే మన క్లినికల్ రీసెర్చ్ కానీ అండ్ ఆల్సో సిడిఎంఓ స్పేస్లో ఎక్కువగా రెవెన్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా ఎక్కువ లేకపోవచ్చు. వాళ్ళ కొంచెం బయాలజికల్స్ మాత్రం వాళ్ళ కొంచెం సిగ్నిఫికెంట్గా లేదు. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం ఈచ్ కంపెనీ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంది. సో ఇన్వెస్టర్స్ మొత్తం ఫార్మా కంపెనీస్ అన్నిటిని ఒక దగ్గర కట్టకుండా, ఎందుకంటే అన్లైక్ ఐటీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి ప్రోడక్ట్ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంది. కొన్ని కంపెనీస్ క్యాన్ బి 100% ఇమ్యూన్. మొత్తం జెనరిక్స్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. అవును. సో ఆ లోపల నెక్స్ట్ 6 months లోపల ఇది జరిగే లోపల ఆర్ కొంచెం క్లారిటీ వచ్చే లోపల ఒక అగ్రిమెంట్ అయిందంటే ఇవన్నీ పోతాయి. మనం ఇప్పుడు అంతా మాట్లాడుతుంది ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్. ఈ కరెంట్ సిచ్యువేషన్ ఆల్సో ఏ రోజైనా చేంజ్ అవ్వచ్చు. సో అందుకోసం కాకపోతే షార్ట్ టర్మ్లో మాత్రం తొందరపడి అన్నింటికి ఎగ్జిట్ అవ్వకండి. ఓకే. కంపెనీ పోర్ట్ఫోలియో చూడండి, వాటి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి, ఇమ్మీడియట్గా ఏదైనా ఇంపాక్ట్ ఉందా చూడండి. అండ్ ఫర్ షూర్ అడ్వాంటేజ్ విత్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి యూఎస్లో అక్వైర్ చేసి దీన్ని షార్ట్ కట్ పొందే అవకాశాలు చాలా కంపెనీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఒక యూనిట్ని కొనేయడము ఆర్ ఒక ఎగ్జిస్టింగ్ ఒక యూనిట్, కొత్త యూనిట్ పెట్టడం. ఎందుకంటే దానికి టైం ఇచ్చారు. కొత్తది నువ్వు ఈవెన్ అనౌన్స్ చేసి బ్రేక్ చేసిన అంటే పర్మిషన్ తీసేసుకుంటే నీకు ఈ ఎగ్జెంప్షన్స్ రావచ్చు. సో ఎగ్జిస్టింగ్ కంటిన్యూ అవుతాయి అంటిల్ ఒక సమ్ టైం ఇస్తారనమాట.
సో ఆన్ ద హోల్ ఇది ఓన్లీ నీజర్క్ రియాక్షన్ అనమాట మొన్న జరిగింది. కొంచెం ఇంకా కొన్ని రోజులు జరగచ్చు, ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ ఇంపాక్ట్ అనేది మచ్ మోర్ డిస్కషన్ ఇట్లా జనరల్గా వస్తే తప్ప ఇన్వెస్టర్స్కి భయాలు మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ ఐటీలో చూశారు. ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక్కొక్క సెక్టర్ని వచ్చి చంపేస్తున్నట్టు ఉంది పరిస్థితి. ట్రంప్ అటు ఐటీని ఎఫెక్ట్ చేశారు, ఆ తర్వాత కొన్ని వేరే కంపెనీస్ మీద డంపింగ్ చేశాడు, స్టీల్ సెక్టర్ కానీ వాటి మీద చేశారు. ఇప్పుడు కరెంట్లీ వచ్చి ఇప్పుడు ఫార్మా మీద పడ్డారు. సో బట్ దేని మీద పడే అవకాశాలు ఉందండి సార్ అకార్డింగ్ టు యూ? నెక్స్ట్ యాక్చువల్లీ కుడ్ బి సర్వీస్ సెక్టర్, బట్ ఐటీ సర్వీసెస్లో ఎస్పెషలీ. సో బట్ అంత తొందరగా కాకపోవచ్చు, అక్కడ వాళ్ళ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని రోజులు పట్టచ్చు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెషర్ టాక్టిక్స్. మన ఏదైతే డీల్ నడుస్తుందో, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ నడుస్తుందో అది ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం ఇవన్నీ ఏంటంటే దేర్ బై ఇండియా, ఎందుకంటే ఎటువంటి లొంగట్లేదు. మన ఇండియన్ డైరీ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్లో కానీ ఏవైతే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్లో ఉన్నాయో ప్రభుత్వం అస్సలు కూడా అమెరికన్ కంపెనీస్కి కానీ అమెరికన్ ప్రోడక్ట్స్కి కానీ అసలు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అసలు లొంగట్లేదు అనమాట. వాళ్ళకి ఏంటంటే చైనా ఆల్రెడీ వాళ్ళ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని తక్కువ చేసేసింది. సో దేర్ బై ఏంటంటే వాళ్ళ రైతుల కోసం వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ కోసం పెద్ద మార్కెట్ కావాలి. ఇక్కడ 140 కోట్ల రెడీ మార్కెట్, ఇండియన్ మార్కెట్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో మనము ఎస్పెషల్లీ చూసుకుంటే ఎగ్జాంపుల్ యుఎస్ సోయాబీన్స్ మేజర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి చైనా వాజ్ ద మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు సడన్గా మొన్న ట్రేడ్ డీల్ తర్వాత చైనా కొంచెం తక్కువ చేసేసింది. సో అక్కడ రైతులు, అమెరికన్ రైతులు ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. సో అక్కడ మంచి పాయింట్స్ కొట్టేయాలని చెప్పి ఇక్కడ మన మీద ప్రెషర్ పెడుతున్నారు తప్పించి మనకు అవసరం లేదు. అవును, మనకి మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్, ఎక్సెప్ట్ కొన్ని ఎడిబుల్ ఆయిల్, కొన్ని ప్రోడక్ట్స్ తప్పించి, కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని ప్లేసుల్లో తప్పించి మనకు అమెరికా నుంచి పెద్దగా ఏమీ అవసరం లేదు. ఉల్టా మనమే ఎక్స్పోర్ట్స్ చేసే సిచ్యువేషన్లో మన కేసులో ఉన్నాం. సో అందుకోసమే మన సెక్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటంటే కొల్లాటరల్ డ్యామేజ్ అనమాట. ఫార్మా సెక్టర్ కానీ ఐటీ డ్యామేజ్ ఇవన్నీ కూడా మన ఎగ్జిస్టింగ్ లేబర్ ఫోర్స్కి ఇబ్బంది కావద్దు అని మనం ప్రయత్నిస్తుంటే అటు అమెరికా మాత్రం ఇట్లాంటి ప్రెషర్ టాక్టిక్స్ వాడి ఫార్మా కంపెనీస్ కానీ వేరే సెక్టర్ల మీద మన మీద ప్రెషర్ చూపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా టెంపరీయే. ఒక ట్రాన్సాక్షనల్ ఒక 1 month 2 months ఇది అగ్రిమెంట్ అయిపోయిందంటే మాత్రం వీల్ సీ మళ్ళీ నార్మలైజేషన్ మార్కెట్స్లో తొందర రాబోతోంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే తొందరపడి నీజర్క్ లాసెస్ బుక్ చేయకుండా మీకు ఒక కంపెనీ మీద నమ్మకం ఉండి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉండి మీరు ఏదైతే ఈ పర్పస్తో ఇన్వెస్ట్ చేశారో అవైతే ఫండమెంటల్స్ అయితే ఎటువంటి చేంజ్ అవ్వలేదు. ఇంకా దీనివల్ల యాక్చువల్లీ అమెరికన్ కంపెనీస్కి, యూరోపియన్ కంపెనీస్కి ఎక్కువగా నష్టం జరగచ్చు. ఎందుకంటే పేటెంటెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళవి ఉన్నాయి, ఎక్కువగా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళవి ఉన్నాయి యూరోపియన్ కంపెనీస్. అవి ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల కొన్ని ఇండియన్ కంపెనీస్కి యాక్చువల్లీ కొత్త అవకాశాలు పుట్టే అవకాశం ఉంది, ఎస్పెషలీ జెనరిక్స్లో. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక యూరోపియన్ బ్రాండెడ్ ఐటమ్ ఉంది, దాని మీద ఇప్పుడు 100% టారిఫ్ వేయడం వల్ల మన అక్కడ యూఎస్ కస్టమర్, ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు $1 దొరికేది ఇప్పుడు $2 దొరికే బదులు అదే $1 జనరిక్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇండియన్ జనరిక్ కంపెనీస్కి మచ్ మోర్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ క్వార్టర్లో దీనివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప సో అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ.